మకర రాశి. అమ్మ, ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉంది? సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క అంటే జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా శ్రమతో నైపుణ్యాలతో పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త నైపుణ్యాలని పెంపొందించుకుంటారు. కృషిశీలతతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలో వృత్తి చేసే ప్రదేశాలలో మీ పై అధికారులతో కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా మీరు ఎవరిదన్నా సహకారాన్ని కోరుకునే అధికారుల దగ్గర కావచ్చు, వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే పనులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా కృషిశీలతను పెంపొంచుకొని నైపుణ్యాలు ఉన్నప్పటికీ కూడా శ్రమ అధికమైనా కూడా వీలైనంత వరకు శ్రమతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి ముఖ్య అంశాలలో అంటే ముఖ్యంగా విద్యార్థులకైతే విద్యా సంబంధమైన విషయాలలో వీలైనంత వరకు దాని మీద కాన్సన్ట్రేషన్ పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలలో నైపుణ్యాలు పెంపొందించుకోవడం కానీ, మీ కృషిని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ కావచ్చు, న్యాయపరమైన విషయాల మీద దృష్టి కావచ్చు, మొదలైన విషయాలలో ఆశించిన ఫలితాలు సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షించి ముందుకు వెళ్ళేటప్పుడు అది వృత్తిలో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, సహకారాన్ని ఆశించినప్పుడు వీలైనంత వరకు సంయమనం పాటించుకుంటూ ఘర్షణలు లేకుండా మంచిగా ఆలోచించుకుని ముందుకు పెడితే ప్రశాంతంగా మీకు అభివృద్ధి అనేది ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మీనరాశి. అమ్మ, ఈ రోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? గృహ వాతావరణం విషయంలోనూ, గృహ సౌకర్యాల విషయంలోనూ వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నాలు, సౌకర్యాలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా మీకు ముఖ్యులైన వ్యక్తులతో అంటే మీకు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీ యొక్క తోబుట్టువులు, స్నేహితులు మొదలైన వారితో మీ యొక్క స్నేహ సంబంధాలను పెంపొందించుకునే విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయం మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అది భూ సంబంధమైన విషయాలు కావచ్చు, ఆర్థిక అంశాల్లో ముఖ్యంగా మీ తోబుట్టువులతో చర్చించేటప్పుడు, వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు వీలైనంత వరకు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ తోబుట్టువులతో నిర్ణయాలు తీసుకొని కంబైన్డ్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఆచితూచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి.